2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు సేల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, జీపీఏ ఒకటి ఉంటుంది, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అయితే దేనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే రీసెంట్గానే మనం ఏపీ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా ఉంది, ఏం సూచన చేసింది అనేది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ నాగరాజ్ గారు. ఒక ల్యాండ్ సేల్ చేసేటప్పుడు అంటే జనరల్గా సేల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, కొంతమంది జీపీఏ చేయించుకుంటారు. దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుందంటారు అసలు? అండ్ వాటిల్లో ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా గమనించాలి? అండ్ వీటికి సంబంధించిందే ఏపీ హైకోర్టు కూడా ఒక చిన్న సూచన కూడా చేయడం జరిగింది, ఈ విధంగా ఉంది అని చెప్పి ఆ గైడ్లైన్స్ ఏంటి అసలు? సేల్ అగ్రిమెంట్ అండ్ జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ముందుగా లీగల్గా ఈ రెండు పదాలకు ఉన్నటువంటి అర్థం తెలిస్తే అసలు రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అర్థమైపోతుంది. ఉదాహరణకి ఒక పర్సన్ తన యొక్క ప్రాపర్టీని తను సేల్ చేయాలనుకుంటున్నాడు. ఒక బయ్యర్ వచ్చారు. ఆ బయ్యర్ వచ్చేటప్పుడు ఆ ప్రాపర్టీని నేను సేల్ చేస్తాను అంటే ఫ్యూచర్ ప్రామిస్, నేను రెడీగా ఉన్నాను, ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీని అమ్మిస్తాను అని చెప్పి ఒక సేల్ కన్సిడరేషన్ జరిగి ఆ సేల్ కన్సిడరేషన్ తోటి అడ్వాన్స్ అమౌంట్ తీసుకొని ఇన్ని రోజుల్లోగా బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలి, ఇన్ని రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అని చెప్పి బయ్యర్ యొక్క అంగీకారంతో ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్ని సేల్ అగ్రిమెంట్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సేల్ అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన ఆ ప్రాపర్టీ మీద ఓనర్షిప్ రైట్స్ అన్నవి బయ్యర్కి ఉండవు. ఒరిజినల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఓనర్ ఉంటారో అతనికి మాత్రమే రైట్స్ ఉంటాయి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నంత మాత్రాన ఆ బయ్యర్కి అంటే ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్న హోల్డర్కి దీని మీద ఎటువంటి ప్రాపర్టీ ఓనర్షిప్ అన్నది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెంబర్ 2 జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక ఓనర్ ఆ ప్రాపర్టీని తను ఫ్యూచర్లో తను అమ్ముతున్న ప్రాపర్టీకి సంబంధించి కొంత పవర్ ఆఫ్ అటార్నీ అంటే తన యొక్క అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడైన. అంటే ఆన్ ది బిహాఫ్ ఆఫ్ మీ ఈ ప్రాపర్టీని నువ్వు దీని మీద రెంట్ కలెక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రాపర్టీని సేల్ చేయొచ్చు. బట్ ఒరిజినల్ ఓనర్ ఎవరు? ఒరిజినల్గా ఉన్నటువంటి ఓనరే ఉంటాడు ఇక్కడ. కానీ జీపీఏ ఇచ్చినంత మాత్రాన జీపీఏ హోల్డర్కి ఇక్కడ కూడా ఓనర్షిప్ రాదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సేల్ అగ్రిమెంట్తో చేసుకున్న ప్రాపర్టీ ఓనర్షిప్ కాడు, అదేవిధంగా జీపీఏ చేసుకున్నా సరే ప్రాపర్టీ ఓనర్షిప్ కాదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు నాగరాజ్ గారు. ఇక్కడ రాజు అనేటువంటి ఒక పర్సన్ తీసుకుందాం అనుకుందాం, పేరు రాజు అని. ఈ రాజు గారు ఏం చేశారు? తన ప్రాపర్టీని నేను ఆ ఫ్లాట్ కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా ల్యాండ్ అయినా, ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ అయినా, రెసిడెన్షియల్ ఏదైనా, దీన్ని తను అమ్ముతున్నాడు. దానికోసం అని చెప్పి 1 కోటి రూపాయలు విలువ చేస్తున్న ప్రాపర్టీ అడ్వాన్స్గా ఒక 25 lakhs తీసుకున్నాడు. రిమైనింగ్ 75 lakhs పలానా ఒక 2 నెలల్లోనో నెల రోజుల్లోనో 90 daysలోనో ఇస్తానని చెప్పి ఒక రాసుకున్నటువంటి ఒక ఒప్పంద పత్రం, దట్ ఈజ్ సేల్ అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ ద బోత్ పార్టీస్, సెల్లర్ అండ్ బయ్యర్, ఇన్ బిట్వీన్ ద బోత్ పార్టీస్ మధ్య నడిచినటువంటి ఒక అగ్రిమెంట్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటారు. ఇక రెండవది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఈయన వయసు రీత్యా కావచ్చు, లేకపోతే అక్కడక్కడ వేరే స్థలాల్లో వేరే ప్లేస్లో ఉండే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ప్రతి ప్రాపర్టీకి నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళలేకపోవచ్చు, లేదా దాని మీద కంప్లీట్గా ఆయన టేక్ కేర్ చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఈ సదర రాజుగారు ఒక వ్యక్తికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాడు. ఒక అగ్రిమెంట్ ఇచ్చి నువ్వు అమ్ము, దానికి సంబంధించి నీకేదో మార్జిన్ తీసుకో, కానీ ఒరిజినల్ ఓనర్ని మాత్రం ఇతనే ఉంటాడు, జీపీఏ హోల్డర్ మాత్రమే ఇతను. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఇది 2 టెర్మినాలజీస్. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన విషయం ఏంటంటే, ఒక ప్రాపర్టీకి సంబంధించి ఒక ఓనర్ ఏం చేశారంటే ముందుగా ఒక పర్సన్ తోటి సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నారు. సేల్ అగ్రిమెంట్ చేయించుకున్న తరువాత మరలా ఆయన ఆ ప్రాపర్టీ మీద జీపీఏ కూడా వేరే పర్సన్కి ఇవ్వడం కూడా జరిగింది. అయితే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నటువంటి పర్సన్ ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళారు. ఈ ప్రాపర్టీ నాకైనా సేల్ అగ్రిమెంట్ ఇచ్చారు, నాకు సేల్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా వేరే పర్సన్కి జీపీఏ ఇచ్చారు, కాబట్టి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద ఈ ప్రాపర్టీ ఆయన నన్ను మాత్రం అమ్మాలి, నేను మాత్రం దీని మీద రైట్స్ ఉన్నాయి, ఆయన జీపీఏ ఎవరికైతే ఇచ్చారో జీపీఏ హోల్డర్కి దీని మీద రైట్స్ లేవు అని చెప్పి ఎవరైతే సేల్ కన్సిడరేషన్ తీసుకున్న వ్యక్తి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. దీని మీద హైకోర్టులో ఏం చేశారంటే సమన్స్ పంపిస్తే ఎవరైతే జీపీఏ హోల్డర్ వచ్చి నాకు జీపీఏ అని ఇచ్చారు కాబట్టి దీని మీద
మీద ప్రాపర్టీ ఓనర్షిప్ కూడా నాకు ఉంది కాబట్టి నేను ఆ ప్రాపర్టీకి నేను ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరినైనా నేను వేరే పర్సన్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ సేల్ కన్సిడరేషన్ చేశారో ఆ పర్సన్గా మాత్రమే అవసరం లేదు, నేను వేరే రేట్ వచ్చింది, వేరే మంచి రేట్ వచ్చింది కాబట్టి నేను వేరే పర్సన్ కూడా నేను ప్రాపర్టీని సేల్ చేసుకోవచ్చు అని చెప్పి జీపీ హోల్డర్ దీని మీద సమన్స్ అద్దుకున్న తర్వాత ఆయన కౌంటర్ పిటిషన్ ఫైల్ చేశారు. దీని మీద ఈ రెండింటిని కూడా విచారం చేసిన తర్వాత హైకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఇక్కడ సేల్ కన్సిడరేషన్ జరిగిన, జీపీఏ జరిగిన, ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ ఓనర్గా టోటల్గా ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి. అంతేకాకుండా జీపీఏ తీసుకున్నంత మాత్రాన ప్రాపర్టీ ఓనర్షిప్ రాదు అని చెప్తూ 2011లో జరిగినటువంటి సూరజ్ ల్యాంప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ యూనియన్ ఆఫ్ హర్యానా అన్న కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇక్కడ చెప్తూ కూడా జీపీఏ హోల్డర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీ ఓనర్షిప్ కాదు, ఓనర్ మాత్రం కాదు, ఆయన కూడా ఒక అగ్రిమెంట్ హోల్డరే, జస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద రైట్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయినాయి. బట్ ఒరిజినల్ ఓనర్ అతను ఉన్నాడు కాబట్టి సేల్ కన్సిడరేషన్ ఫస్ట్ ఎవరికైతే ఇచ్చారో అతనికి మాత్రమే సేల్ కన్సిడరేషన్ చేయాలి. జీపీఏ ఇచ్చింది మాత్రాన ఆ జీపీఏ తీసుకున్న వ్యక్తి వేరే వేలికి ఇవ్వడానికి కుదరదు అని చెప్పి హైకోర్టు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రీసెంట్గా నిన్న 14వ తారీఖు నాడు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ టెర్మినాలజీస్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్, ముఖ్యంగా సివిల్ వివాదాలు వచ్చేసరికల్లా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ కానీ జీపీ హోల్డర్ కానీ ఇద్దరు కూడా ఒరిజినల్ ప్రాపర్టీ ఓనర్షిప్ కాదు. ఒక ట్రాన్సాక్షన్ జరగాలి 1908 రిజిస్ట్రేషన్ అండర్ ద యాక్ట్ 1908 యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫీసులో పూర్తిగా రిజిస్ట్రేషన్ జరిగితే తప్ప, ఒక సేల్ డేట్ జరిగితే తప్ప ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా ఓన్లీ ఫ్యూచర్ సేల్స్ కిందే వస్తుంది తప్పించి, ఫ్యూచర్ ప్రామిస్ కిందకు వస్తుంది తప్పించి ఒరిజినల్ ఓనర్షిప్ మాత్రం ప్రాపర్టీ ఓనర్కే చెందుతుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నాగరాజ్ గారు. కానీ చాలా డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఇప్పటికీ ఏంటంటే కొన్ని విషయాల మీద when it comes to రియల్ ఎస్టేట్ లీగల్గా ఏమి ఉన్నాయి అనేటువంటి దాని మీద కొంచెం అవగాహన లేదు. బట్ వీటికి మాత్రం మీరు చెప్పినటువంటి పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సార్, మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అది భూమికి సంబంధించింది కావచ్చు, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించింది కావచ్చు, లేదనంటే క్రిమినల్ వాటికి సంబంధించి కేసెస్కి సంబంధించి, సివిల్ కేసెస్కి సంబంధించింది, చట్టపరంగా వాళ్ళకి ఏదైనా సలహాలు, సూచనలు, రెమెడీస్ ఏదైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? నాగరాజ్ గారు, సివిల్ ఇష్యూస్ అయినా, క్రిమినల్ ఇష్యూస్ అయినా, ఫ్యామిలీ ఇష్యూస్ అయినా, వీటికి సంబంధించి న్యాయపరంగా ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి వివరాలు అందించే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి కూడా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్య ఏదున్నా సరే చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, హైకోర్టు అడ్వకేట్. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.